హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నారు వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటే మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్ తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏపీ పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి 2024-2025 అకాడమిక్ ఇయర్ సంబంధించి సో ఏదైతే మనకి లాస్ట్ ఫేజ్ అంటే ఫోర్త్ ఫేజ్ మొప్ప రౌండ్ అనేది ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ అయితే చేశారనమాట. అయితే మనకి ఈ మొప్ప రౌండ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయిందండి. అదొక స్మాల్ అప్డేట్ అనమాట. సో అసలు అప్డేట్ ఏంటి అని చెప్పేసి చూద్దాము. అలాగే దాంతో పాటు మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం అనమాట. సో వీడియో చూడడానికి ట్రై చేయండి. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియదనమాట. సో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై అయితే చేయండి. సో లెట్స్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి మనకి ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు. పీబీటీ, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీకి సంబంధించి థర్డ్ ఫేజ్ యొక్క ఫైనల్ మెరిట్ రిలీజ్, అదే మనకి థర్డ్ ఫేజ్ యొక్క నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేశారండి. ఇక్కడ అసలు ఎంతమంది నాట్ రిపోర్ట్ చేయలేదని చెప్పేసి కూడా క్లారిటీ అయితే ఇచ్చారనమాట. సో మనకి ఇంకా ఎన్ని సీట్స్ అనేవి కూడా ఫిల్ అయితే అవ్వలేదని చెప్పేసి అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎన్ని సీట్స్ అయితే ఇంకా ఫిల్ అవ్వలేదని చెప్పేసి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నాట్ రిపోర్టెడ్ లిస్ట్ యొక్క అప్డేటెడ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా మనకి నాట్ రిపోర్ట్ అయితే చేయలేదండి. సో వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కాంపిటెంట్ అథారిటీ కోటా, అంటే మనకి కేటగిరీ ఏలో అయితే వీళ్ళెవరికి కూడా సీట్స్ అయితే ఫైనలైజ్ అయితే అవ్వలేదన్నమాట. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చిన కాలేజ్ ఏంటంటే దూరంగా ఉండడం వల్ల, లేకపోతే ఈయన పర్టికులర్ రీజన్స్ వల్ల, సో వాళ్ళకి కోర్స్ నచ్చకపోవడం వల్ల వాళ్ళైతే నాట్ రిపోర్ట్ లిస్ట్ అయితే చేయలేదన్నమాట. సో బేసిక్గా ఏంటంటే అసలు మనకి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి సో అసలు ఎక్కడ కూడా మనకి సీట్స్ అయితే నార్మల్గా అయితే ఎంటీ అయితే ఉండవు. సో ప్రతి కాలేజీలో కూడా సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి, కానీ మనకి ఎంటీగా అయితే ఉండవు అనమాట. సో మనకి ఇంకా సీట్స్ లేవని చెప్పేసి అయితే బాధపడుతుంటారు తప్పిస్తే, సో మనకి ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ సీట్స్ అనేవి కంప్లీట్గా ఫిల్ అయితే అయిపోతాయి. బట్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్గా 601 మెంబర్స్, అంటే 600 మంది వరకున మనకి నాట్ రిపోర్ట్ చేయలేదన్నమాట. సో ఆ సీట్స్ అన్ని కూడా మనకి గవర్నమెంట్కి అయితే రెండే రెండు దారులు అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి అయితే మనకి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి, సో మనకి ఈ 600 సీట్లన్నీ కూడా మేనేజ్మెంట్ సీట్స్లో అయితే ఫిల్ అయితే చేసేయాలి. లేదు అనుకున్నట్లయితే మనకి మాప్ రౌండ్ కండక్ట్ చేయాలన్నమాట. సో ఫోర్త్ ఫేజ్ కౌన్సిల్ కండక్ట్ చేసుకోవాలి. అయితే మనకి వస్తే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది సో ఎప్పుడు వస్తుందో చూసుకున్నట్లయితే, సో మనకి థర్డ్ ఫేజ్ సంబంధించి సో మనకి నాట్ రిలీజ్ చేశారు కాబట్టి, సో మనకి ఇంకా 2 ఆర్ 3 డేస్లో ఖచ్చితంగా మనకి ఈ యొక్క ఫోర్త్ ఫేజ్ సంబంధించి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో అయితే మనకి 50-50 ఛాన్స్ అయితే ఉన్నాయండి. అయితే మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఖచ్చితంగా కూడా ఒక 50% ఛాన్స్ ఏంటి అనుకున్నట్లయితే, మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ బేస్ చేసుకొని 600 మంది వరకు ఉన్నారు కాబట్టి, సో దాన్ని మళ్ళీ ఫోర్త్ ఫేజ్ అయితే మనకి ఫిల్ చేస్తారు. లేదు అనుకున్నట్టయితే ఇంకో 50% ఛాన్స్ ఏంటి అనుకున్నట్లయితే, మనకి వీటిని మేనేజ్మెంట్ కోటాలో అయితే ఫిల్ చేసేస్తారనమాట. సో అదేంటి అని చెప్పేసి మనం చూద్దాము. బట్ ఏంటంటే ఆల్రెడీ చాలా కాలేజీలు ఏంటంటే మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఫిల్ అయితే చేస్తారు. అంటే అవి మేనేజ్మెంట్ కోసం ఏవైతే సీట్స్‌ని ఉంచారో సో వాటినైతే ఫిల్ చేశారనమాట. బట్ అయితే స్పాట్ అంటే మనకి ఏదైతే కన్వర్ కోటాలో అయితే మనకి సీట్స్ ఫిల్ చేయాలి కదా! మరి వాటికి సంబంధించి అయితే మాత్రం సో ఆ సీట్స్ అయితే మనకి ఇంకా ఎంప్టీగానే అయితే ఉన్నాయి. అయితే ఈ ఎంప్టీగా ఉన్న 600 సీట్లనేవి మరి ఎలా ఫిల్ చేస్తారని చెప్పేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకే అయితే అర్థమైతే అవ్వాలి. సో ఏదైనప్పటికి కూడా మనకి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా కూడా ఈ యొక్క సెకండ్ వీక్‌లో మనకి ఒక 2 ఆర్ 3 డేస్‌లో ఏంటంటే ఖచ్చితంగా అయితే వస్తుందండి. సో మనం చూద్దాం ఒకసారి, నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. సో అందరూ కూడా వీడియో అయితే ఫాలో అయితే అవ్వండి. సో కంటిన్యూస్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్‌ని ఫాలో అయితే అవ్వండి. సో ఎప్పుడైనా సరే మనకి ఫోర్త్ ఫేజ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావచ్చు. సో అలాగే ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్లి జాయిన్ అయితే అవ్వండి. ఎందుకన్నట్లయితే ఫోర్త్ ఫేజ్ సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన టెలిగ్రామ్ ఛానల్‌లో దానికి సంబంధించి అప్డేట్స్, డేట్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తానండి. సో టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్‌లో ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి. ఎందుకంటే మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే అవుతుందన్నమాట. రిలీజ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మనకి థర్డ్ ఫేజ్ లాగా 1 డే అయితే ఇవ్వరు. అదే మనకి 2 ఆర్ 3 డేస్ అయితే ఇవ్వరన్నమాట వెబ్ ఆప్షన్స్‌కి.
మాక్సిమం ఓన్లీ 1 డే అయితే ఇస్తారు. సో, 1 డేలోనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టియాలి. ఆ తర్వాత మీకు రిజల్ట్స్ కూడా దానికి సంబంధించి సో, మనకి 2 ఆర్ 3 డేస్‌లోనే మనకి రిలీజ్ చేస్తారన్నమాట. మాప్ రౌండ్‌కి సంబంధించి అయితే మాత్రం. సో, అందరూ కూడా ఛానెల్ కంటిన్యూయస్‌గా ఫాలో అవుతూ ఉండండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఆన్‌లో పెట్టుకోండి. సో, అప్పుడే మనకి ప్రతి వీడియో మీ వరకైతే వస్తాయన్నమాట. సో, నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే వస్తుంది. సో, అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో కూడా లేటెస్ట్ అప్డేట్స్ కోసం జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.